ఏటే రోజా పేలుతున్నావు నువ్వు? ఏటి పేలుతున్నావే? నోరు నోరు అదుపులో పెట్టుకో. మా నాయకుడు చెప్పిన ప్రకారంగా మేము శిరసాహిస్తున్నాము. నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. ఏమైనా తేడా వస్తే మొత్తం వేరేలా ఉంటుంది. ఎందుకో మాట్లాడుతున్నావు, నువ్వు ఏం మాట్లాడుతావు నీకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ కొడుక్కి జరిగిందని చెప్పేసి నువ్వు ఇలాగంటున్నావా? నీకు జరుగుతుంది, రేపొద్దు నీ పిల్లలకు జరుగుతుంది, నీకు జరుగుతుంది. బేవర్స్ లంచ నోరా లేకపోతే తాటి మట్టే. నీకు ఏం మాట? నువ్వు మనిషివా, పసివా, లేకపోతే ఏమైనా, లేకపోతే నీ నోట్లో పెట్టుకొనవా, లేకపోతే ముష్టి లంచ. ఎంతకు మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ అయినా సరే, అది నువ్వు మాట్లాడే మాట ఏంటి? నువ్వు ఏం చేస్తావు? నీకు కర్మ అలా తయారవుతుంది. ఆడపిల్లలను గౌరవించాలని మా నాయకుడు చెప్తాడు. మేము దాన్ని శిరసాహిస్తున్నాము. దాన్ని బట్టి మీరు పేట్రేగి రెచ్చిపోయి మీరు ఎలా వాగాలంటే అలా వాగుతాడు. ఒక్కొక్కడు పడుకొని మాట్లాడతాడు, నిలబడి మాట్లాడతాడు. ఆడు పడుకొని ఆడే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెట్టి వాడు వీడు అంటున్నావు. పల్లా శ్రీనివాసరావు గారిని ఆడు వీడు అనే దానికి నువ్వు వచ్చావే. స్టేట్లో ఆయన మెజార్టీ పర్సన్ ఆయన. చేస్తామోండ నీకు తిట్టాలన్నా సరే మాకు నోరు రావట్లేదు. కానీ ఏం చేస్తాం? నువ్వు వాడే మాటలకి మాకు ఎలా వచ్చేది కంపరం వచ్చేసి పిచ్చే కేసులు మన ఏం చేస్తాం మరి? పిచ్చి మొండ, చెత్త మొండ, బేవర్స్ మొండ. తిట్టాలన్నా మా నోరు రావట్లేదు. బేవర్స్